జై భవానీలు 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 కల్లా అందరికీ శుభయోదం. భవానీలు నిన్న నేను ఈ మాల ఈ 9 రోజుల దీక్షలోన భవానీలు మనకి ఎంతమంది తోస్తే అంతమంది భవానీలకి భిక్ష పెట్టుకోవడం చాలా మంచిది. ఏమీ పెట్టలేమన్న వాళ్ళు మట్టుగా గుడికాడ వాళ్ళు దీక్ష తీసుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఎందుకంత ఏమీ పెట్టనోళ్ళనేసి అన్నావు ఎందుకు భవానీ మీరు అనుకోవచ్చు. భవానీలు అందరు అలా అనుకోకండి. ఎందుకంటే ఈరోజు కూలికి వెళ్తే రేపు ఇల్లు గడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతవరకు ఇది వర్తిస్తుంది. ఎందుకో తెలుసిన కూలికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి సగము కుటుంబమును పోషించి సగము దీక్ష తీసుకోవడం చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. చాలామందికి నేనే చేస్తాను, తప్పదు మరి. కాబట్టి నాలాగా మళ్ళాటోళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి భవానీలు ఏది తోస్తే నైవేద్యం పెట్టి మనకి ఎక్కువ మందికి మనం పెట్టుకోలేమనుకో. ఇప్పుడు నాకు తోసినంత నేను ఒక 15 మంది భవానీలకు పెట్టుకోను. అలాగే ఇంకా అంతకి పెట్టుకోని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా దీక్ష తీసుకుని ఒక పని చేయండి. ఏం బాధపడకండి, అయ్యో వాళ్ళు పెట్టినారు నేను పెట్టలేపన్నా, వాళ్ళు పెట్టినారు నేను పెట్టలేపన్నా అని ఏమనుకోకండి. ఒక పని చేయండి, మీకు ఏం కలుగుతుంది గుడికాడ అంటే ఒక సంధానంలోనూ భవానీలు ఉంటారు. ఆ భవానీలకి వెళ్ళి మీ ఇంట్లో ఏది తోస్తే అది 100 రూపాయల సామాన్యాన్ని తీసుకెళ్ళి భవానీలు మీ అందరూ ఇది చీకరించండి భవానీలు, నాకైతే ఇది తోసింది భవానీలు అని ఇచ్చింది. ఎందుకంటే ఈ 9 రోజుల దీక్ష ఫలితం అనేది మన ఫ్యామిలీ పట్లల్లా తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుంది. అమ్మకు పెట్టినట్టుగా మనము ఒక్క మనిషికైనా భోజనం పెట్టాలి. ఎందుకంటే ఆ తల్లి మన ఇంటికి వచ్చినంత ఇదనమాట. ఆ అమ్మకి కడుపు నిండా ఒక్క మనిషి రూపాయలని అన్నదానం చేయకపోతే మన దీక్షకు ఫలితం ఉండదు భవానీలు. అలాగే కాబట్టి ఈ దీక్షలోన ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక మట్టుగా చేయండి. పెద్ద మొత్తాలను చేస్తే అమ్మ వచ్చేద్దని ఏమనుకోకండి. ఒక్క మనిషికి భోజనం పెట్టినా మన దీక్ష అనేది పరిపూర్ణ అవుతుంది. కాబట్టి ఇది తెలుసుకోండి, పెట్టండి. ఒక్క మనిషికైనా భోజనం పెట్టండి ఇంటికి తెచ్చి. అంతే, మీరు చేయలేని పరిస్థితుల్లో ఒక్క మనిషికైనా భోజనం పెట్టండి. ఒక్క మనిషికి భోజనం పెట్టినంత ఇది కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఒక్క మనిషికైనా భోజనం పెట్టండి. అదైనా శివులు భవానీలకు పెట్టినా ఏం పర్వాలేదు. దోసప్పనిప్పుడు ఏం చేస్తారు, శివుల భవానీలలోన ఈ దీక్షలోన ఒకటి గుర్తుపెట్టుకోండి భవానీలు, ఆడభవానీకి తెచ్చి అన్నం భిక్ష పెట్టి తర్వాత ఒక జాకెట్ మొక్క పల్దానం ఆమెకిచ్చి కాలుకు పసుపు రాసి బొట్టు పెట్టి అలపరం అంటే భిక్ష పెట్టి ఆ జాకెట్టు పల్దానం ఇచ్చేసి ఆ భవానీ కాలుకి మీ కుటుంబం మొత్తం దండం పెట్టుకోండి. ఏం చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేయలేం కదా. ఎంత తోస్తే అంత ఒక్క మనిషికి కూడా ఈ దీక్షలోన ఆడభవానికే ఈ దీక్ష పరిపూర్ణమవుతుంది. మగ భవానీలకి ఈ పలదానం ఇస్తే ఆ దీక్ష అంత పరిపూర్ణం అవ్వదు. ఎందుకంటే తల్లి అమ్మలగన్నమ్మ ఆడ మనిషి కదా. అందుకోసమే ఆడ మనిషికే దీక్ష పూర్తి అవుతుంది. పరిపూర్ణం అవ్వాలంటే ఈ పని చేయండి. జాకెట్ ముక్కతో కలిపి డజన్ గాజులు ఇవ్వండి ఎవరిచ్చినా. లేదు అన్నీ మేము చేసుకోగలము పర్వాలేదంటే లాస్ట్ రోజు ఏ రోజు తెలుసా, దసరా రోజు కంపల్సరీగా ఒక భవానీకి తెచ్చి, అంతే మాలేసిన భవానీ అవసరం లేదు. భవానీలు మామూలు సివిల్ రష్ భవానీ తెచ్చి కూడా మన ఇంటికి తెచ్చి కాలుకు పసుపు రాసి బొట్టు పెట్టి భిక్ష పెట్టి ఆ భవానీ మనస్ఫూర్తిగా తినేసి తర్వాత జాకెట్ ముక్క డజన్ గాజులు పల్దానం ఇవ్వండి. మీ పూజ అనేది చాలా పరిపూర్ణం అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు వేయలేదు, నేను మట్టుగా ఈ లైవ్ చేస్తాను కదా, నాకు అన్నీ నేను తెలుసుకోవడం ఏంటి, ప్రతి శుక్రవారం అమ్మ దీక్షలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు. వాటిని పట్టించి మిమ్మల్ని చెప్తున్నాను.
చెప్తున్నా కాబట్టి మీ ఇది అనేది పరిపూర్ణ చేసుకోండి. చేసుకున్నాక నిన్న మరి భిక్ష పెట్టినాం. ఈరోజు కొంచెం లెగడం లేట్ అయింది, పూజ కూడా పూర్తయిపోయింది. చూశారు కదా, పూర్తి చేశాను. భవానీలు ప్రతి శుక్రవారం కూడా నేను దీక్ష తీసుకుంటాను. నేను దీక్ష తీసుకున్నా నేను ఎప్పుడు కూడా ఈ మాల ధరిస్తాను, వేసుకుంటాను అని మనసులో కూడా ఇప్పుడు అనుకోలేదు. అనుకోకుండా అమ్మ నాకు అనుగ్రహ చూపెట్టింది, తప్పకుండా నేను వేసినాను. తర్వాత మళ్ళీ భిక్ష కూడా మనం అంత మొత్తాలో వెళ్ళి ఎక్కడ దగ్గర 40 మంది అయినారు, అంత మొత్తాలు వెళ్ళి నేను పెడతానని నేను అనుకోలేదు కూడా. తర్వాత ఇంట్లో ఒక్క మనిషి తెచ్చింది ఏం చేద్దాంలే, ఏదో ఒక నైవేద్యం పెట్టి ఒక మనిషి భోజనం ఒక 5-6కి ఒక 10 మందికి పెట్టుకుందాం అలా అని మనసు ఉండేది. కానీ నేను తక్కువ వెళ్తే అమ్మ మొత్తం ఎక్కువలోనే వెళ్ళించింది, అలాగే వెళ్ళి పెట్టింది. తర్వాత నాకు ఆ టైంకి ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేకపోతే అన్నీ తెచ్చిపెట్టింది. మీరు ఏమి కూడా బాధపడి అయ్యో ఏ మనుషులు ఇస్తారా ఇవ్వరా, మనము డబ్బుల ప్రకారంగా అడిగినా ఏ మనిషి కాడ మాట చెల్లుతుందా చెల్లదా, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఏ మాట అంటారు అని అనుకొని కొంతమంది బాధపడతారు. అలాంటి వాళ్ళకి ఒక మాట వినండి, ఏమీ లేదు. మనుషులు బాగా మనకి కావాలని మనుషులకైనా వెళ్ళి చెడాలను అడగండి. ఎందుకంటే అల్ట మనుషులే మన పూజ, మన 9 రోజుల దీక్ష చాలా భంగం చేసి మాట్లాడతారు. అల్ట భవానీలకి అడగంట ముందుకల్లే మనం దూరం పెట్టేసి, మనకి పరిచయం లేని మనుషులు, బాగా పరిచయమైన మనిషి అయినా సరే ఆ మనిషి కాడ మన మాట ఫలితం దక్కుతుంది అంటేనే ఆ మనిషికి అడగండి. అడిగేసి మీ పూజ పరిపూర్ణం చేసుకోండి. అంతేగాని మాట దక్కని మనిషి కాడ మనం ఒక్క మాట అడిగి చూస్తే వాళ్ళు 100 మాటలు అయితే మన దీక్ష మొత్తం ఇదైపోతుంది. అయిపోయిందని ఏమనుకోకండి. అమ్మ అనేది అమ్మ ఒట్టును పోదు. అమ్మ మనకి ముందు నడిపించిందల్లా, ఇదంతా చేసిందల్లా ఒట్టును కాదు. అమ్మ అనుగ్రహం మన పట్ల ఉంది కాబట్టి, అమ్మ అంతా చూసుకుంటుంది కాబట్టి మనం ఇంకేం ఒక్కరికి అనే పని ఏమి ఉండదు. మీకు ఏం పూర్తిగా లేని మనసులు ఎలా చేస్తాము, ఈరోజు కూలి చేసుకున్న వాళ్ళు మేము ఇంత మొత్తాలు వెళ్ళలేము, ఎలాగరా భగవంతుడా, అంతవరకు ఎందుకు భవానీలు. అసలు మా భవానీ నేనే ఈ భిక్షలోన ఎన్నోసార్లు ఆలోచించుకోను. ఏంటో తెలుసా, ఏంటి ఈ భవానీ నీ ధైర్యం, ఏమి ఇంట్లోనే కొంచెం ఉన్నవి అల్టవి నువ్వు పెద్ద పెద్ద మొత్తాల్లోనికి వెళ్తున్నావు, ఎక్కడెక్కడ నువ్వేం చేయగలవని. నేను అడగని వాళ్ళు కూడా కొన్ని మాట్లాడినారు. అన్నప్పుడు కూడా మనము బాధపడకూడదు. ఎందుకంటే అవి ఒక అక్షంతాలు, తర్వాత ఒక ఇది అంతే. ఒక మనసులో ఒక ఇది పెట్టుకోండి, అమ్మ దీక్షలో ఉండి కూడా మనం బాధపడితే ఆ దీక్షకి ఏం పరిపూర్ణం అవ్వదు కాబట్టి పట్టించుకోకూడదు. మన పరిచయమైన మనుషులు, మా భవానీ కూడా ఒక్కరోజు కూర్చొని బాగా ఆలోచించి అపచెట్టు అయితే, ఎందుకు భవానీ నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు, ఆలోచించుకో భవానీ, ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది, నువ్వేం అవ్వకన్నాను. ఈరోజు అన్నాను తెల్లవారు లెక్క నాకు భక్తులు ఆ అమ్మ రూపాన్ని తెచ్చి అనుగ్రహంగా పూజకి సరిపడిన వస్తువులు ఇచ్చేసినారు, పూర్తయిపోయింది. మనకు వాళ్ళు ఇచ్చినవైనా సరే మనం ఒట్టుని తీసుకోకండి. ఎప్పుడైనా చెప్తాను, ఒట్టుని తీసుకోకండి భవానీలు. ఎందుకంటే మన పూజకి ఫలితం ఉండదు, మనం చేసే దీక్షకి పరిపూర్ణం దొరకదు. వాళ్ళొక రూపాయి ఇచ్చినారంటే వాళ్ళకి కంపల్సరిగా మనము ఆ రూపాయితో సహా మనం ఇచ్చేవారు, అప్పుడే మన దీక్ష పూర్తవుతుంది. అయ్యో వాళ్ళు ఆదుకున్నారు, మనము సరేలే చూద్దామా ఇద్దామా అని అనకూడదు భవానీలు. అలాగనేసి ఈ దీక్షలోన ఒక్క పుట్టినింటి వచ్చిందే ఒక్క రూపాయి అయినా మనం తీసుకోవాలి. తర్వాత ఉన్నపాటలు ఎవరిచ్చినా మనం తీసుకోకూడదు. ఎందుకంటే కన్నవారు అంతే, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది దీక్షకి మనకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పుట్టినీళ్ళు ఇది కుంకుమైనా పసుపు అయినా వాళ్ళు ఇచ్చే 10 రూపాయలైనా ఆ తల్లికి పెడితే మన జన్మము ధన్యమవుతుంది. ఎందుకంటే మనం అంతుండగా వాళ్ళ కుంకుమ దొరకడం చాలా కష్టం.
వాళ్ళ పళ్ళు కాయలు వాళ్ళు ఇచ్చేవి ఒక్క రూపాయి కూడా దొరకడం కష్టం. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినవి, కన్నోరు ఇచ్చినవి, అన్నమ్ములు ఇచ్చినవి, ఆ మరదలు ఇచ్చిన, వదలు ఇచ్చిన స్వీకరించండి. ఎందుకంటే వాళ్ళ చేతులతో ఇచ్చినవి మనకు పరిపూర్ణ జరుగుతుంది, పర్వాలేదు. అక్క చెల్లెళ్ళు ఉన్నా వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, అంతకు మించిన వాళ్ళు ఎవ్వరు ఇవ్వకూడదు. మనకి ఎందుకంటే పూజకి ఇంకెవరిచ్చినా మనకి ఫలితం దక్కదు. అందుకోసమే ఎవరు మనకి పూజ రూపాన్ని హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేసింది అయినా సరే మళ్ళీ మనము వాళ్ళకి ఏమిడకంటే ఇచ్చేదా, అప్పుడే పూజ అనేది మనకి మనస్ఫూర్తిగా మన మనసులో కూడా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా మనం కొండకెళ్ళి వచ్చిన తర్వాత అయినా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళది పూర్తిగా వాళ్ళకి ఇచ్చేసేయండి. అంతే, బాధపడకండి ఏమి లేదా ఏముందని. ఎందుకండి ఒక 10 రూపాయలు పాలు ప్యాకెట్ తెచ్చి గ్యాస్లో పాలు ఎట్టించిన అమ్మకి ఇష్టమే. అంతేగాని ఏమి లేనప్పుడు పెద్ద మొత్తాలు వెళ్ళడం కూడా కష్టమే. నేను వెళ్ళను అనుకోను కానీ అమ్మ వెళ్ళనని ఆగదు. ఆ అమ్మకి ఏం కావాలంటే ఇంకంతే. మనం ఇంకా ఆగి 10 రూపాయలు ఖర్చు పెడతామంటే 100 రూపాయలు పెడుతుంది, అంత మట్టుగా చేస్తుంది. అలాగే చేస్తుంది, అలాగే అప్పు మొత్తం తీరుస్తుంది. ఏమనుకోకండి, ఆ తల్లికి పెట్టింది ఒట్టిన ఏం పోదు. ఎక్కడైనా ఏ రూపాయనైనా మనకు తెచ్చి పెడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా దీక్షలో ఉండి బాధపడి పూజ అనేది పరిపూర్ణ చేయకండి, మనస్ఫూర్తిగా చేయండి. అమ్మ ఫలితం అనేది మనందరి పట్ల కూడా తప్పకుండా మనకు లభిస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, నేను మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకొని ఈరోజు నిన్న బాగా టైర్డ్ అయిపోయాను. కాబట్టి ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది. కానీ నేను సాయి కూడా తాగలేదు, సాయం పెట్టుకుంటాను. సరే భవానీలు, అందరికి కూడా నచ్చితే వీడియో లాస్ట్ అయిన దాకా చూసి అందరూ కూడా ఏదైనా మీకు ఉపయోగపడితే తెలుసుకోండి. సరేనా భవానీలు? సరే భవానీలు, జై భవానీలు.